పరిశుద్ధ లేఖన భాగంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము అనే మాట మనకు కనబడుతుంది. పిల్లాడు దావీదు భక్తుడు ఆశీర్వాదం ఎక్కడ ఉంది అని అంటే, లోకంలో ఆశీర్వాదం లేదు, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది అనేటువంటి ఆలోచనతో అతడు ఏమంటున్నాడంటే, నీ సన్నిధిని నిత్యము ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు అనేటువంటి మాట చెప్తున్నాడు. ప్రియులారా, కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వదించబడతామని ఆయనకి తెలుసు కనుక, ఆయన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే కుటుంబ సమేతంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్.